Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today's topic is testing in software engineering. First of all, definition చూద్దాం. Testing is to identify defects or bugs in the software before it is deployed to end users, ensuring that the software meets its specified requirements and functions as intended. సో యాక్చువల్గా ఈ టెస్టింగ్ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడు చేస్తాము అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డెవలప్ చేసిన తర్వాత కంపల్సరీగా దాన్ని టెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా టెస్టింగ్ చేసేటప్పుడు అందులో ఏమైనా బగ్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేస్తాం అనమాట. అలా ఐడెంటిఫై చేసిన చేసి యూజర్స్ అనేది ఇస్తామన్నమాట. సో ఆ యూజర్స్ కి ఇచ్చేటప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని మనం మీట్ అయినామా లేదా అని చెక్ చేసుకొని అవుట్పుట్ ని యూజర్స్ కి ప్రొవైడ్ చేస్తారనమాట. Next, types of software testing. So these types of software testing is divided into two types, manual and automation. Manual testing is also divided into three types, white box testing, black box testing, and gray box testing. Black box testing again divided into two types, functional and non-functional. Functional ante enti ante unit testing, integration testing, system testing, user acceptance testing. And non-functional ante enti ante compatibility testing, performance testing, and usability testing. These are the different types or classification of testing. And వీటన్నిటిని మనం ఇండివిజువల్ గా చూద్దాం ఇప్పుడు. మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ టాస్క్ తీసుకొని దాన్ని యూజర్ అనేవాళ్ళు డెవలపర్ అనేవాళ్ళు చెక్ చేసుకుంటా వెళ్తారనమాట వితౌట్ యూజింగ్ ఎనీ టూల్స్. ఓకే, ఆటోమేటెడ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే సిస్టంలో మనం సాఫ్ట్వేర్ యూజ్ చేసి అవుట్పుట్ ని జనరేట్ చేసే ప్రాసెస్ ఆటోమేటెడ్ టెస్టింగ్. అంటే పర్టికులర్ గా దాంట్లో టూల్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ టూల్స్ ని బేస్ చేసుకుని మనం ఆ ప్రోగ్రామ్ ని దానికి అప్లై చేసినప్పుడు ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి దాన్ని మనం మాడిఫై చేసిన తర్వాత అవుట్పుట్ ని గెట్ చేసుకుంటాం. దట్ ఈస్ ఆటోమేటెడ్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ దట్ clear box testing, glass box testing, structural testing. So this white box testing is one of the software testing method that involves examining the internal structure or internal working of an application. This approach uses the tester has knowledge of the code, algorithms and architecture of the software being tested. సో మెయిన్ గా ఈ వైట్ బాక్స్ టెస్టింగ్ లో ఏంటి అంటే టెస్టర్ అనే వాళ్ళకి కోడ్ ఎలా రాయాలి, అల్గోరిథమ్స్ ఏం యూజ్ చేయాలి, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది అంతా కూడా ముందే తెలిసి ఉంటుంది అనమాట. సో దీనికి ఇంప్లిమెంటేషన్ తో పని లేదు, ఓన్లీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ని మాత్రమే, ఆ లాజిక్ ఇంటర్నల్ లాజిక్ ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్లో ఆఫ్ సాఫ్ట్వేర్ ఎలా ఉంది అనేది రిప్రజెంట్ చేసేది వైట్ బాక్స్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ లోకి వచ్చాము అంటే సో దీనికి ఇంటర్నల్ స్ట్రక్చర్ తో అవసరం లేదనమాట, ఓన్లీ ఇంప్లిమెంటేషనే. So see here, the tester evaluates the software's functionality without knowledge of its internal workings. అంటే internal structure తో అవసరం లేదు. The focus is on input and output, ensuring that the software behaves as expected. సో ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చి దాని ఇన్పుట్ ఇచ్చినాము అంటే దానికి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మాత్రమే, అంటే కోడ్ మీద మాత్రమే ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేది వర్క్ అవుతుంది. అదే గ్రే బాక్స్ టెస్టింగ్ తీసుకున్నాం అనుకోండి. So this gray box testing is a software testing method that combines elements of both black box and white box. వైట్ బాక్స్ లో ఏమో ఇంటర్నల్ స్ట్రక్చరే ఉంటుంది, బ్లాక్ బాక్స్ లో ఏమో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇవి రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేది గ్రే బాక్స్ టెస్టింగ్ అన్నమాట. In this approach, the testers have partial knowledge of the internal workings of the application, which allows them to design more effective test cases while still focusing on the software's functionality from అండ్ ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్. ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ లో ఇంటర్నల్ ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని కోడింగ్ నాలెడ్జ్ అంటే పార్షియల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. ఇట్లా ఈ రెండింటిని తీసుకొని అంటే వైట్ బాక్స్ ని బ్లాక్ బాక్స్ ని తీసుకొని ఎండ్ యూజర్ కి ఎలా కావాలనో అలా జనరేట్ చేసి ఇవ్వడమే ఈ గ్రే బాక్స్ టెస్టింగ్ అనమాట. నెక్స్ట్ యూనిట్ టెస్టింగ్. ఈ యూనిట్ టెస్టింగ్ లో ఏంటి అంటే ఈ యూనిట్ టెస్టింగ్ ఏంటి అంటే
It is a software testing method that involves testing individual components or pieces of code in isolation to ensure that they function correctly. A unit can be a single function, method, or class depending on the programming language on the design of the software. సో ఇక్కడ యూనిట్ టెస్టింగ్ అనేది ఏంటి అంటే పర్టికులర్ టాస్క్స్ ని తీసుకొని వాటిని యూనిట్స్ లాగా డిఫైన్ చేసుకొని వాటిని ఒక్కొక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళడం అనమాట ఈ యూనిట్ టెస్టింగ్ అంటే. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏంటి అంటే ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్ఫేసెస్ బిట్వీన్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్ లేదా మాడ్యూల్స్ కి ఎలా ఉంది అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. సో మెయిన్ గోల్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ పార్ట్స్ వర్క్ టుగెదర్ యాజ్ ఇంటెండెడ్ అండ్ దట్ డేటా ఫ్లో కరెక్ట్లీ బిట్వీన్ దెమ్. సో మాడ్యూల్స్ అని చెప్పాం కదా, మాడ్యూల్స్ కానీ కాంపోనెంట్స్ కానీ దాంట్లో యూజ్ చేసే ఇంటర్ఫేసెస్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడమే ఇంటిగ్రేషన్ టెస్టింగ్. నెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్. సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫేజ్ దట్ ఎవాల్యుయేట్స్ ది కంప్లీట్ అండ్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ టు ఎన్ష్యూర్ ఇట్ మీట్ స్పెసిఫైడ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫంక్షన్స్ కరెక్ట్లీ ఇన్ ఇట్స్ ఇంటెండెడ్ ఎన్విరాన్మెంట్. సో ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈ సిస్టమ్ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటి అంటే ఫైనల్ స్టేజెస్ అన్నమాట. అంటే దానికి ముందు ఫైనల్ స్టేజ్ కు ముందు మనం ఖచ్చితంగా ఈ సిస్టమ్ టెస్టింగ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ద షార్ట్ ఫామ్ వచ్చి యూఏటి. సో ఇట్ ఈస్ ఫైనల్ ఫేజ్. అంటే మనం టెస్టింగ్ అంతా చేసి ఫైనల్ గా వచ్చిన అవుట్కమ్ ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ని మీట్ అయిందా లేదా చెక్ చేసుకొని కస్టమర్ కి లేదా యూజర్ కి అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తా వెళ్తాం అనమాట. ఎప్పుడైతే మనం అవుట్పుట్ ని రిలీజ్ చేసే ముందు చెక్ చేసుకొని ఫైనల్ గా ఫైనల్ ఫేజ్ కాబట్టి అవుట్పుట్ ని యూజర్ కి ప్రొవైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కంపాటబిలిటీ టెస్టింగ్. ఈ కంపాటబిలిటీ టెస్టింగ్ లో ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ టెస్టింగ్ దట్ ఎవాల్యుయేట్స్ హౌ వెల్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ పెర్ఫార్మ్స్ అక్రాస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ including various operating systems, browsers, devices and hardware configurations. ఓకే, ఈ కంపాటబిలిటీ టెస్టింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సో ఎక్స్ కాలేజ్ అనుకోండి, ఎక్స్ కాలేజ్ లో మనకి వై నంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి. లైక్ పైథాను, జావా, డేటా స్ట్రక్చర్స్ ఇలా ల్యాబ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆ ల్యాబ్స్ కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మనం ఒక సిస్టమ్ లో కంప్యూటర్ లో వేసుకుంటాం. సో ఎవరికి ఏ ల్యాబ్ అయితే ఉందో ఆ ల్యాబ్ వాళ్ళు వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటారు. అలా చేసేదాన్ని కంపాటబిలిటీ టెస్టింగ్ అంటారనమాట. అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఎంత ఫాస్ట్ గా మనం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రెస్పాన్సివ్నెస్ ఎంత ఫాస్ట్ గా ఇస్తుంది, దాని స్పీడ్ ఎలా ఉంది, స్కేలబిలిటీ ఎలా ఉంది, దాని స్టెబిలిటీ ఎలా ఉంది, అవన్నీ ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో మెజర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ యూజబిలిటీ టెస్టింగ్. యూజబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెస్టింగ్ దట్ ఎవాల్యుయేట్స్ హౌ ఈజీ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈస్ ఫర్ ది ఇంటెండెడ్ యూజర్స్. అంటే వాళ్ళకి ఎంత ఈజీగా మనం చేసిస్తున్నాము అనేసి యూజర్ ఫ్రెండ్లీగా. ద ప్రైమరీ గోల్ ఆఫ్ యూజబిలిటీ టెస్టింగ్ ఈస్ టు యాక్సెస్ ది అప్లికేషన్స్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంట్యూటివ్, ఎఫిషియంట్ అండ్ సాటిస్ఫైడ్ ఫర్ యూజర్స్. సో ఎంత వరకు మనం యూజర్స్ అనే వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాము మనం యూజబిలిటీ టెస్టింగ్ అనే దాన్ని యూజ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాటిని కరెక్ట్ గా మెట్ అయ్యామా లేదా అని చెక్కింగ్ అనమాట ఈ యూజబిలిటీ టెస్టింగ్ అనమాట. దిస్ ఈస్ టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ.